ప్రపంచ స్థాయి రాజధాని అంటూ గుర్తుంది కదా మీకు. 15 నుంచి 19 వరకు నా కౌంట్ 14 దేశాలు పోయిన ప్రతి చోట ఇది టోక్యో, ఇది సింగపూర్, ఇది షాంఘై, అక్కడ పోయిందంతా ఇదే. కౌలాలంపూర్ పానిట్ సిటీ ఏదన్నా ఉందా? సింగపూర్ అంటే ఇంక మొత్తం అది అంతా ఎంత కాదు. సింగపూర్తో ఉన్న లాలూచి, రాజమౌళి సెట్టింగ్స్, డిజైన్ కాంపిటీషన్స్ అంటూ లండన్ జపాన్ వాళ్ళతో మాకీ అసోసియేట్స్, నార్మన్ అండ్ ఫాస్టర్ అంతా చేసుకొని వచ్చి ఇప్పుడేమన్నాడు ఆయన, నేను అదనంగా 50,000 ఎకరాలు తీసుకోకపోతే ఇది మున్సిపాలిటీ అవుతుంది, మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అని రైతుల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మరి ఇదే మాస్టర్ ప్లాన్ చేసింది ఇందుకే, ఈ ప్రాంతానికే. నువ్వు ప్రపంచ దేశాలన్నీ తిరిగింది ఈ సిటీకే, గ్రాఫిక్స్ అన్నీ చూపించింది దీనికే. ఈరోజు నేను అదనంగా 50,000 ఎకరాలు తీసుకోకపోతే ఇది మున్సిపాలిటీ అవుతుందంటే అప్పుడన్నా మీరు అబద్ధం చెప్పి ఉండాలి, ఇప్పుడన్నా అబద్ధం చెప్తూ ఉండాలి. రెండూ కెనాట్ బి సేమ్. రెండు అబద్ధాలే. అంటే రెండోది ఇప్పుడు కొంచెం మున్సిపాలిటీ కావచ్చు ఇది ఇప్పుడు, ఎందుకంటే మున్సిపాలిటీగా మిగిలిపోవచ్చు, ఒక 3 లక్షలు 4 లక్షల టౌన్గా మిగిలిపోవచ్చు. కాబట్టి అప్పుడు చెప్పింది పెద్ద అబద్ధం. ఇప్పుడు మున్సిపాలిటీగా మిగిలేది నిజం. అదనంగా 50,000 ఎకరాలు తీసుకోకపోతే అనేది అబద్ధం. 1,500 ఎకరాలు రైల్వే స్టేషన్ కడతా అంట,